బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రెండింటిని కలపడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, ఒకసారి కట్కన్ రమేష్ గారు యూజ్ తీసుకుందాం. కట్కన్ రమేష్ గారు నమస్కారం సార్. నమస్కారం. ఏమంటారు మీరు? విద్యా హక్కు విద్యా కమిషన్ సంబంధించినటువంటి ప్రధాన చర్చ చాలా హాట్ గా, అంటే ఈ రోజు ఉపాధ్యాయ వర్గాన్ని అందరినీ కూడా కొంత అవమానపరిచేగా ఉన్నటువంటి కమిషన్ పైన అంటే మీరు మొత్తానికి మొత్తం వ్యతిరేకిస్తున్నారా? లేదండి, దానిలో మొత్తం అంటే 2 అంశాలున్నాయి. దానిలో ఉన్నటువంటిది ఏంటి, ఇప్పుడు ఉపాధ్యాయ సంఘాలుగా గత 70 సంవత్సరాల కంటే ఈ వ్యవస్థ ఏర్పడిన నుంచి కోరుతున్నాం. ప్రైవేట్ వ్యవస్థ ఎప్పుడైతే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో వేళ్ళునుకొని పోయిందో ఆ రోజు నుంచి కోరుతున్నటువంటిది కామన్ స్కూల్ విధానం అని. అంటే ఒక ఆఫీస్ సబార్డినేట్ గానీ, ఒక కలెక్టర్ గానీ, ఒక మంత్రి కొడుకు గానీ ఒకే పాఠశాలలో చదవాలనేటువంటి పాసిబుల్ కాదు, పాసిబుల్ దాన్ని సూచించాడు. అంటే దాన్ని దీనిలో సూచించాడు అని చెప్తున్నాను. అంతేకాకుండా విద్య మాకున్నటువంటి 30% మీరు అట్లా కలెక్టర్ ఐఏఎస్ అంటే ఏమంటారు? ప్రభుత్వ టీచర్లు చదివిస్తున్నారా వాళ్ళ పిల్లల్ని స్కూల్లో అంటారు. ఆబ్వియస్లీ వస్తుంది కదా క్వశ్చన్, కలెక్టర్ పిల్లలు అంటే ముందు టీచర్ల పిల్లల్ని చదివించండి అంటారు. చదివించడం పాసిబుల్ కాదు, ఎందుకంటే టీచర్లు డిస్ట్రిక్ట్ సెంటర్స్ లో, డిస్ట్రిక్ట్ కేంద్రాల్లో ఎక్కువ మంది ఉంటారు. ఎవరి పిల్లలు చదువు వాళ్ళు చూసుకుంటారు, దాని తప్పేమీ లేదు. మున్సిపల్ కమిషనర్ ఒక వాటర్ బాటిల్ తీసుకొని కిన్లే తాగుకుంటా ఏమంటాడంటే, మీరు మున్సిపల్ వాటర్ చాలా మంచి అంటే వ్యవస్థ పోవడి ఎట్లుంటదంటే పక్కన పెట్టుకొని చెప్పుకుంటా దీనిలో ప్రోటీన్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, ఈ వాటర్ మంచిది, మోకాల నొప్పులు తాగుతాయి అనుకుంటా కిన్లే వాటర్ తాగుతాడు. అది వ్యవస్థలో ఉన్న విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి కలెక్టర్ ఉన్నప్పుడు ఆయన ఏమంటారు, అక్కడ వాళ్ళ ప్రసవము ఏదో వాళ్ళ కూతురుక డెలివరీస్ చేయించడం ఏదో చేసినట్టున్నారు. అశోక్ గారికి గుర్తున్నారు. ఏం చేసినా అంటే ఉపాధ్యాయుని మనం ఎవరు కూడా ఏమంటారంటే, ఉపాధ్యాయుడు సమాజానికి భిన్నంగా ఉండడు. ఉపాధ్యాయుని ఆలోచన, వ్యవహారము, కుటుంబము, శైలి, ఉపాధ్యాయుడు సాధారణ సమాజంలో ఒకటిగా ఉంటాడు కనుక దాన్ని ఉపాధ్యాయుని యొక్క పిల్లలే పోతలేరని కాదు. మీరు కామన్ స్కూల్స్ ఇప్పుడు మొత్తం ఈ దుస్థితికి ఉపాధ్యాయులే కారణం కాదు. బట్ ఇక్కడ ఏంటంటే కొన్ని రిఫార్మ్స్ ను మీరు ఎందుకు ఒప్పుకోరు? మొండిగా ఎందుకు ఉంటారు? రేషనలైజేషన్ ఒప్పుకుంటామండి. 25వ జీవోలో ఉన్నటువంటి లోపాలను సవరించమంటున్నాం. తరగతికి ఒక ఉపాధ్యాయుడు. ఇప్పుడు నేను చూశాను, మీరు టీఆర్టీఎఫ్ కదా రమేష్ గారు? మీరు కిలోమీటర్ కో పాఠశాల ఉండాలి అని చెప్పారు. కిలోమీటర్ కో పాఠశాల నిజాన్ని స్టూడెంట్స్ లేని పెట్టేం చేస్తారు చెప్పండి? అంటే కిలోమీటర్ కో పాఠశాల విద్యార్థులు లేదో పాఠశాల పెట్టడం అంటే ముండే కదా. దాని బదులు ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్లకు మండల కేంద్రం కాకుండా జిల్లా కేంద్రాలకు కూడా పిల్లల తల్లిదండ్రులు బస్సు పెట్టి పంపిస్తున్నారు. రెడీ ఉన్నారు కదా. గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేసి మండలానికి ఒక 4-5 మంచి స్కూల్స్ పెట్టి దానిలో అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తే, ఎందుకంటే ప్రతి స్కూల్లో ఫెసిలిటీ సాధ్యం కాదు. ఇప్పుడు గిట రాష్ట్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అని చెప్పి 200 కోట్లు, ఒక్కోటి నియోజకవర్గానికి కోటి అని పెట్టి 2000 స్టూడెంట్స్కి అక్కడ ఇచ్చే బదులు మంచి స్కూల్స్ 4 స్కూల్స్ పెట్టి దానిలో ప్రయోగశాలలు అన్ని ఫుల్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్ని కూడా మానిటర్ చేస్తే తప్పే ఉందంటారా? అలాంటి పాఠశాలను ఏర్పాటు చేయాల్సిందే. అందరికి అనుకూలంగా తరగతి గదులు ఉంటూ ఉపాధ్యాయులు ఉండటంలో ఉపాధ్యాయ సంఘంగా మా భిన్నత్వం లేదు. కానీ కేంద్ర విద్యా హక్కు చట్టం చెప్పినటువంటి రీతి లోపల ఏదైనా ఒక ప్రాంతంలో చట్టం ఇప్పుడు 2009లో అట్లా ఉంది సిచ్యువేషన్. అప్పుడు ప్రభుత్వ పాఠశాలలు ఉండే. ఈ చట్టాలు ఏం లక్ష్మణ్ రేఖలు కాదా, మారుతున్న కాలానికి అనుగుణంగా మారుతాయి. ఇప్పుడు ఉపాధి హామీ చట్టాన్ని మార్చింది మోడీ గవర్నమెంట్, మార్చింది కదా? లేదు కదా. చట్టాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉండాలి, తప్పదు కదా. రేషనలైజేషన్ నా ప్రాబ్లం ఏంటంటే, నేను మీకే ప్రాబ్లం. రేషనలైజేషన్ వద్దు అంటే ఈ ప్రభుత్వ స్కూల్ క్వాలిటీ లేకుంటే అల్టిమేట్ గా ఏం జరుగుతుంది? ప్రైవేట్ స్కూల్కి పోతారు. ప్రైవేట్ స్కూల్స్ పోతే ఒక్క నిమిషం, ప్రైవేట్ స్కూల్స్ కు పిల్లలు పోతే ఎవరికి లాభం? ప్రభుత్వానికి. ఏంది? టీచర్లు లేరు కాబట్టి టీచర్లు రిక్రూట్మెంట్ చేయదు. రిక్రూట్మెంట్ లేకపోతే ఏంది? శాలరీ బర్డెన్ మిగులుతుంది. అల్టిమేట్ గా ఎవరికి లాభం? మా జేబులోంచి పైసా పోతలేదు. ఎవరి జేబులోంచి పోతుంది? తల్లిదండ్రుల జేబులు. ప్రైవేటు వాళ్ళకి స్కూల్స్ కు పెడుతున్నారు. వాళ్ళు ఫీజు కంట్రోల్ చేయలేరు. ఆకునూరు వాళ్ళు మంచి రికమెండేషన్ ఇచ్చారు. ముందు చేయాల్సింది ప్రైవేట్ స్కూల్లో ఫీజులు కంట్రోల్ చేయండి. 3 లక్షలు 4 లక్షలు పెట్టి మా డ్రగ్స్ సరఫరా చేసే స్కూల్లో జాయిన్ చేస్తున్నారు. అంటే ఇవాళ బేసిక్ గా మనం మాట్లాడుతున్నది ఏంటంటే ఆకునూరు మురళి దాని మీద
రెండోది రేషనలైజేషన్ దాని మీద టీఆర్టీఎఫ్ రేషనలైజేషన్ మేము కోరుతున్నాం. ప్రతి సంవత్సరం రేషనలైజేషన్ ఉండాలి, ప్రమోషన్స్ ఉండాలి, ట్రాన్స్ఫర్స్ ఉండాలి, రిక్రూట్మెంట్ ఉండాలి అనేది అని కోరుతున్నాం. కానీ రేషనలైజేషన్ లో సింగిల్ టీచర్ విధానం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి 25 జీవోని సవరించాలని కోరుతున్నాం. ఇవాళ ప్రధానంగా ఆకునూరు మురళి ఇచ్చిన దానిపైన మీరు చాలా బ్రహ్మాండంగా చెప్పారు, ఒక టీచర్ రిక్రూట్మెంట్ కి ఎంత కష్టం అవుతుందని. ఇంకా దరిద్రం ఏంటంటే గతంలో మేము అప్రెంటిస్ విధానం ఉంటే అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేయమంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్పుడు 4 సంవత్సరాలు చేసింది, మళ్ళీ పోరాడితే 2 సంవత్సరాలు అయిన తర్వాత అప్రెంటిస్ రద్దు చేసింది. ఇప్పుడు దీనిలో 5 సంవత్సరాల కాంట్రాక్ట్ విధానం అని చెప్తుంది. కొత్త టీచర్లకు 5 సంవత్సరాల కాంట్రాక్ట్ విధానంలో తీసుకోమని, తర్వాత కొత్త టీచర్ ఎవరైతున్నారో వాళ్ళకి 5 సంవత్సరాలకు మూల్యాంకనం చేయమని, ఒకవేళ మూల్యాంకనం సరిగ్గా లేకపోతే 2 సంవత్సరాల తర్వాత తొలగించమని, అతను తీసేయమని. ఈ విధానంలో ఒక మేధావి వర్గము ఉపాధ్యాయ నియామకానికి ఉపాధ్యాయ ఉద్యోగాలకు రాని పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఏ పద్ధతిలోనైతే ఆయన కమిషన్ రిపోర్ట్ ఇవ్వదలుచుకున్నాడో దానికి భిన్నంగా ఉంది. అంటే విద్యా క్షేత్రానికి ప్రయోజనకరంగా ఉండే రకంగా ఇవ్వాల్సిన రిపోర్టుగా ఇది లేదు. రెండోది దానిలో ఇప్పుడు మాకు హెచ్ఎంస్ ఉన్నాయి, అంటే మా హక్కులు ఉపాధ్యాయులుగా ఉన్నాం మేము. మా ఉపాధ్యాయుల యొక్క హక్కులను మేము పోరాటి సాధించుకున్నటువంటి హక్కులు కానీ ప్రభుత్వం ఆలోచించి చేసినటువంటి హక్కులను కానీ కోల్పోయే రకంగా కమిషన్ రిపోర్ట్లు ఉండడం బాధాకరం. ఒకటి సాలరీస్ మీద అంటారు. సాలరీస్ అనేటువంటిది పిఆర్సీ కమిటీ ఉపాధ్యాయుడు కోరగానే, వ్యవస్థ ఎవరో కోరగానే వచ్చేది కాదు. ఇవాళ ధరలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డిఏకు అనుగుణంగా వాస్తవ నిజ జీవనానికి దగ్గరగా ఉన్నటువంటి వేతనాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది, పిఆర్సీ పే రివిజన్ కమిటీ ద్వారా ఏర్పాటు చేస్తుంది. దానిపైన కూడా ఏమంటుండంటే వాళ్ళ విద్యా వ్యవస్థ బాగుపడాలంటే జీతాలు తగ్గించేటువంటి జీతాలతో పాఠశాలను బాగు చేయమన్నాడు. అది ఎంతవరకు సమంజసం? అదొక అంశం. జీతాలు తగ్గించంటే ఏదో పెద్ద ఇక్కడ ఏదో